చిన్నారి చిట్టి చెల్లెలు మన కోసం ఓ పాట పాడతానంటోంది, వినేద్దామా? తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తెలుగు గడ్డ పోతుగడ్డ ఎంత పచ్చనా, మా తెలుగు గుండెలో స్నేహము ఎంత వెచ్చనా. మన పొలాల శాంతి పొలుగు ఎంత తెల్లనా, మన తరతరాల కథను పాడు గుండె చల్లనా. తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి, గర్వించదగ్గ జాతి తెలుగు జాతి. గతం కన్న భవిష్యత్తు ఆశాజనకం, ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం. తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. పొడుపు కథలు విడుపులతో భాషా జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇద్దరు చిన్నారులు పొడుపు కథలతో మన ముందుకు వస్తున్నారు. వారి విడుపుల్లోని కథలేంటో చూద్దామా? నేను ఒక పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? సరే. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? కవ్వం. చెయ్యని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నం, తీయగనుండు. ఏమిటది? కొబ్బరికాయ. రాజుగారి తోటలో రోజా పూలు, చూసేవారే గాని లెక్క పెట్టేవారు లేరు. ఏమిటది? నక్షత్రాలు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవారు బొమ్మరాళ్ళు. ఏమిటది? పనస పండు. కొన్ని గీతాలు పిల్లల్లో దేశభక్తిని, మాతృభాషపై అనురక్తిని కలిగిస్తాయి. అలాంటి ఓ గీతం ఇప్పుడు మీకోసం. భారత మాత వందనం, భాగ్య విధాత వందనం, నీదేలే నందనం, నీకే సిరి చందనం. లాలా 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 లాలా, భారత మాత వందనం. పసిడి పంట పొలాలతో పచ్చని చీరలు కట్టి, సందె వెలుగు కాంతులను సింధూరముగా పెట్టి, దూకే జలపాతాలను నీకు మువ్వగా కట్టి, స్వాగతమమ్మా అంటూ హారతులే పట్టి, భారత మాత వందనం. నీ చల్లని చూపులు శాంతి సందేశాలు, నీ చిరు చిరు నవ్వులు పలికే నవరాగాలు. మమతే నింపు నీ వడిని చేరుకుంటే అది చాలు, కోరము నిన్నేమి తీర్చలేని వరాలు. భారత మాత వందనం, భాగ్య విధాత వందనం, నీదేలే నందనం, నీకే సిరి చందనం. చిట్టి చిన్నారులు చెప్పే మరికొన్ని మాతృభాషా విశేషాల్ని చూద్దాం. చిట్టి పొట్టి పాపలం, చిన్నారి పాపలం, చిట్టరగది వారలం, చాచా నెహ్రూ వారసులం. మంచి మార్గమే మనదని, ఐకమత్యమే బలమని, కులమత భేదం వలదని, లోకానికి వేచాటుదాం. చిట్టి పొట్టి పాపలం, చిన్నారి పాపలం, చిట్టరగది వారలం, చాచా నెహ్రూ వారసులం. ఒకరోజు ఒక నక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఒక కోడి పుంజును చూసింది. భలే మంచి భోజనం దొరికింది, సంతోషంగా అనుకుంది నక్క. కానీ అంత ఎత్తులో ఉన్న కోడి పుంజు కిందికి దిగితే తప్ప పట్టుకోవడం చాలా కష్టం. అందుకనే ఒక పథకం ఆలోచించింది టక్కర నక్క. పుంజు తమ్ముడు, నీకు శుభవార్త అంటూ పిలిచింది. కుకురుకు, నాకా శుభవార్త? ఏమిటది అని ఆశ్చర్యంగా అడిగింది కోడి పుంజు. స్వర్గం నుంచి ఒక ఆజ్ఞ, ఇక నుంచి జంతువులు పక్షులు కలిసిమెలిసి ఉండాలి.